కి స్వాగతం. అచ్చుయంత్ర పితామహుడు గూటన్బర్గ్ జయంతి సందర్భంగా నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు రాయాజీ వీధిలోని గూటన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. గూటన్బర్గ్ జయంతి సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు అన్న వితరణ చేశారు. సందర్భంగా నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అచ్చుయంత్ర పితామహుడు గూటన్బర్గ్ జయంతి సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘననివాళులర్పించామన్నారు. గత 10 సంవత్సరముల నుండి జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ మరియు కార్మికులు కలిసి ఉచిత కంటి వైద్య శిబిరము మరియు అన్న వితరణ ఘనంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వం ప్రింటర్స్కి జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు జి ఉమామహేశ్వరరావు, సెక్రటరీ మరియు ట్రెజరీ పివి రమణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ రెడ్డి, కోట రాంబాబు, సలహాదారుడు సురేష్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుల్ని ప్రస్తుతం ఈరోజు వచ్చేసి జోహాన్ గుటెన్బర్గ్ గారి జ్ఞాపక జయంతి సందర్భంగా ఈరోజు రాయాజీ వీధి సెంటర్ నందు జోహాన్ గుటెన్బర్గ్ విగ్రహం వద్ద మేము ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కేక్ కటింగు, ఉచిత వైద్య శిబిరము, అన్నదాన కార్యక్రమము ఇదన్నీ కూడా మా కమిటీ సభ్యుల సహకారంతో మరియు మా ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లు మరియు కార్మికుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా ఇది గత మేము 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. మాకు గౌరవాధ్యక్షులైనటువంటి కందుగట్టు మల్లికార్జున గారు, మా కోశాధికారి అయినటువంటి రమణారెడ్డి గారు, మా ఉపాధ్యక్షులు శ్రీ కోట రాంబాబు గారు, మా కమిటీ సభ్యులు కోట మధు గారు, మిగతా కార్యవర్గం వీళ్ళందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. అందరికి కూడా ఈ సందర్భంగా ప్రింటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఫిబ్రవరి 24 జోహాన్ గుటెన్బర్గ్ గారి జయంతి సందర్భముగా ఉదయం నుంచి మా ముద్రాపక మిత్రులు, కార్మికులు అందరూ ఏకమై ఈరోజు ఆయన జయంతి సందర్భముగా ఉచిత ఐ క్యాంపు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమము అన్ని చేస్తున్నాము. ఇది అందరి సమక్షంలో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదములు.